ఇక ఏపీలో దళితుల రిజర్వేషన్లు రద్దు చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. దళితులందరూ క్రైస్తవులేనని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, ఎస్సీలకు రిజర్వేషన్లు రద్దు అని నేరుగా చెప్పలేక ఈ విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎవరి మత విశ్వాసాలు వారివని, దళితులను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రద్దు ఇదొక వార్త. ఈ రెండో మాట అందరూ వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ గత కొన్ని రోజులుగా పదే 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 చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే అని. మొదటి అంశమేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ హోదా రద్దు. మరి దళితులందరూ క్రైస్తవులు అని పరిగణిస్తే దళితులందరూ రిజర్వేషన్ ఏమైంది అంటే పెద్ద కుట్ర, అసలు కుట్ర రిజర్వేషన్లు తీసేయాలని. డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు, లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ దేశ పౌరులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ఆ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జనవరి 17న ఐఎస్పీబీ సమావేశంలో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ డేటా సెంటర్, సత్యసాయిలో సోలార్ ప్రాజెక్టు, కడపలో అదానీ గ్రూప్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టులతో సుమారు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అభివృద్ధి, సంక్షేమం, గ్రోత్ అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. పెట్టేందుకు సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలో క్యారియర్ సంస్థ, ఏసీల తయారీ సంస్థ భారీ పెట్టుబడి 1000 కోట్లతో సుమారు 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా అయితే ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమం లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో టీజీ భరత్, అలాగే వాసంశెట్టి సుభాష్, అచ్చెన్నాయుడు, ఈ మినిస్టర్స్ అందరూ పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా టెలికాన్ఫరెన్స్లో ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అయితే పాల్గొన్నారు. మిగతా
మిగతా ఉన్నత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. సమీక్షలో భాగంగా ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అలాగే ఐటీ శాఖకు సంబంధించి సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో ఆ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, ఏపీ అనేది ఒక బ్రాండ్గా తయారవ్వాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా మన ఏపీ రాష్ట్రం ఉండాలని, పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఒక భరోసా అలాగే కావాల్సిన ఎక్విప్మెంట్ అట్లాగే అన్నీ కల్పించాలని కూడా చెప్పారు. ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే ఒక ధైర్యం, భరోసా, ఏపీలో పెట్టుబడులు పెడితే వాళ్ళ పెట్టుబడులు సురక్షితమని అయితే చెప్పారు. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఒక సమయం అనేది ఉంటుందని, దాని సమయం లోపే ఆ శంకుస్థాపన కూడా పూర్తి చేయాలని, అనుకున్న తేదీలోపే పెట్టుబడులు అలాగే కంపెనీలు, తయారీ సంస్థలు అనేవి డెవలప్మెంట్ అనేది జరగాలని చెప్పారు. అలాగే ఈరోజు జరిగిన సమీక్షలో ఎంఎస్ఎంఈని కూడా ఎంకరేజ్ చేయాలని, అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చే విధంగా అయితే ఏపీ డెవలప్మెంట్ ప్రతి ఫ్యామిలీని ఎంకరేజ్ చేయాలని కూడా చెప్పారు. అంటే ఫ్యామిలీకి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఉద్యోగాలు కోసం వెతుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఏపీ ప్రభుత్వం ఎదగాలని, ఏపీలో ప్రతి ఒక్క ప్రజలు డెవలప్ అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ సమీక్ష నిర్వహించామని అన్నారు. ఈరోజు 17వ SIPB సమీక్ష అయితే నిర్వహించారు. అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక ముఖ్య సమీక్ష అనమాట. అంటే రాబోయే పెట్టుబడుల గురించి దేనికి ఎంత అవుతుందనే విషయంపై ఈ సమీక్ష నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో రిలయన్స్కి సంబంధించి వైజాగ్లో రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడితో అయితే ముందుకు రాబోతుంది. అలాగే కడప, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఎనర్జీ ప్లాంట్లు సంబంధించి పెట్టుబడులు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ తయారీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అయితే ముందుకు రాబోతోంది. అలాగే ఈ సంస్థలే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సంస్థలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రైతులకి తగిన గిట్టుబాటు ధర ఇస్తే రైతులను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని, వాళ్ళు కూడా ఎదుగుతారన్న నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పనిచేయాలని కూడా చెప్పారు. అలాగే రానున్న రోజులు మే 7, 8 అంటే రేపు ఎల్లుండి తారీఖుల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబడుతుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రతిసారి సచివాలయంలో ఏర్పాటు చేసే విధంగా కాకుండా ఈసారి ఫస్ట్ టైం CRDAలో ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది పెడుతున్నారు. అయితే ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్తో పాటు IPSలు కూడా పాల్గొంటారు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు సూపర్ 6, అలాగే ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అలాగే పెట్టుబడులు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, అలాగే దాంతోపాటు PGRS ప్రజల సమస్యలు కూడా ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనే నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ అనేది పెట్టబోతున్నారు. అలాగే కలెక్టర్స్కి కూడా ఎలా పనితీరు విషయంపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రజలకి ఇబ్బంది లేని గవర్నెన్స్ అనేది ఈ గవర్నమెంట్ ఉండాలని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పనిచేయాలని, వాళ్ళ సమస్యలన్నీ త్వరగా పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయాలని అయితే రేపు ఎల్లుండి ఈ కాన్ఫరెన్స్లో ఉండబోతుంది. సుమారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కాకుండా ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. అండ్ కలెక్టర్స్ సంబంధించి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇలాంటి వసతులు కావాలన్నా వాళ్ళ ఇబ్బందులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుతో షేర్ చేసుకునే విధంగా అయితే కాన్ఫరెన్స్ ఉండబోతోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, YK న్యూస్, విజయవాడ. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి అధికారిక అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రతిపాదించిన మెట్రో క్యారిడార్ ఫేజ్ 3 కింద పరిగణలోకి తీసుకోవాలని కూడా సీఎం విన్నవించనున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ను ఎంపీ ఆవిష్కరించారు. ఈ నెల 12న బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభమై వంటంలోని హనుమాన్ పీఠం దగ్గర ముగుస్తున్నట్టు తెలిపారు. యావత్ హిందూ సోదరులంతా పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైక్ ర్యాలీలు ఒకేసారి జరగడం గొప్ప విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రోజు అందరికీ నమస్కారం. ముందుగా 12వ తారీఖు రాబోయే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు విహెచ్పి విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ బైక్ ర్యాలీకి మనం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని దిగ్విజయం చేద్దాం. మరొక్కసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై ఇక ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించి చూపించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీలైనంత త్వరగా ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి క్రికెట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ లాంటి అరాచక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కూటమికే సపోర్టుగా ఉంటారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకి బాధ్యతాయుతంగా మనం ఉండాలి, జవాబుదారీతరంగా ఉండాలి. ప్రతి వారం మనం ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ఆ అర్జీలని పరిష్కారం చేయడానికి వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళడం. దాంతోపాటు ప్రతి వారం నిత్యం కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే ఇవాళ ప్రజలతో ఉన్నటువంటి డైరెక్ట్గా వాళ్ళకు అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అవి ప్రభుత్వం అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేయడానికి ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ఒక రోజంతా కూడా మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. 350 విజ్ఞాపన పత్రాలు మాకు అందించడం జరిగింది. దాంట్లో 287 పరిష్కారం చేశాం. కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని చేయలేని కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకుని బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి, ఒక 11 ఉన్నాయి. అవి మటుకి మేము ఇప్పుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 14 నుంచి 19 వరకు నిరంతరం ప్రజలతో మేము ఉన్నాం. కానీ 19 నుంచి 24 మధ్యన ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం ప్రజల గురించి పట్టించుకోవాలి. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అధికారులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అసలు నిరంతరం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు తప్ప ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలి, లేదా కేసులు కట్టించడం జరిగింది. మరి వాళ్ళు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంత అస్తవ్యస్తం చేశారు. అనర్హులకి రేషన్ కార్డు, పెన్షన్లు ఇచ్చారు, అర్హులందరినీ పక్కన పెట్టారు, హౌసింగ్ అంతా కూడా నిర్వీర్యం చేశారు. హౌసింగ్ అనేది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు. అట్లాగే మరి అనేక రెవెన్యూ సమస్యలు అయితే దౌర్జన్యంగా స్థలాలు లాక్కున్నారు. ఇవాళ చాలా వచ్చినాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి పేపర్స్ ఉన్నా కూడా దొంగ పేపర్లు సృష్టించి చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వినపోతే వాళ్ళు 22A పెట్టడం, అబోన్ 22A పెట్టి ప్రభుత్వం నుంచి లాక్కుని మళ్ళీ వాటిని వీళ్ళు స్వాధీనం చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. అందుకనే ఈ పీజీఆర్ఎస్ని కండక్ట్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాం. బందరపోటునే లేకుండా చేయడానికి, బందరపోటుని తీసుకెళ్లి గోగులేర కట్టడానికి ప్రయత్నం చేస్తే ఉద్యమించి తిరిగి మళ్ళీ మచిలీపట్నం సాధించుకున్నాం. ఇది మా ప్రజల కళ. బందరపోటు నిర్మాణం ప్రజలకి, ఈ రాష్ట్రానికి అంకితం చేయబోతోంది. బందర ప్రజల చిరకాల వాంఛ. బందర ప్రజల చిరకాల వాంఛని కత్తిపూడి టు ఒంగోలు రోడ్డుది 4 లైన్ చేయడానికి ప్రణాళిక చేస్తాం. దాంట్లో 216 శ్రీశైలం అడుగుతున్నాం. అది కానీ వస్తే కోస్టల్ కారిడార్ వస్తుంది. అదే కాకుండా ఇవాళ ఇన్లాండ్ వాటర్వేస్లో ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలోనే మచిలీపట్నం నుంచి కృష్ణానది కనెక్టివిటీ చేయడానికి ఫస్ట్ ఫేజ్ చేయడానికి ప్రపోజల్స్.
ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో 15 మంది విద్యార్థులను మంత్రి సన్మానించారు. విద్యార్థులకు కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వాన్ని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల స్వరూపాన్ని పూర్తిగా మార్చిన నాయకుడు నారా లోకేష్ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన అర్బన్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన తాడి నాగమోహన్ రెడ్డిని అభినందించారు. అనంతరం సిఆర్పి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వందల ఏళ్ల నాటి భారతీయ విజ్ఞాన సర్వస్వం తాళపత్రాల్లో నిక్షిప్తమైన అరుదైన రహస్యాలు ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మారబోతున్నాయి. కొత్త మ్యూజియాలు, పాత గ్రంథాలకే పరిమితమైన ఈ గ్రంథాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కాపాడేందుకు సనాతన జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజ్ఞాన భారత్ మిషన్ నడుం కట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని లైబ్రరీల లక్ష్యంగా ఈ సర్వే సాగుతోంది. విజయవాడలోని ప్రముఖ ఠాకూర్ గ్రంథాలయంలో రామాయణానికి సంబంధించిన యుద్ధకాండ, ఉత్తరకాండ ప్రతులు లభ్యమయ్యాయి. అటు చిత్తరంజన్ లైబ్రరీలో అరుదైన ఆయుర్వేద గ్రంథాన్ని గుర్తించారు. పిబి సిద్ధార్థ కళాశాలలో 5, ఓరియంటల్ లైబ్రరీలో మరికొన్ని మాన్యువల్ స్క్రిప్టులను గుర్తించి వాటిని భద్రపరిచే ప్రక్రియను ప్రారంభించారు. డిజిటలైజ్ చేసి భద్రపరుస్తామంటున్న సనాతన ట్రస్ట్ రాష్ట్ర డైరెక్టర్ ఇందిరాతో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. తాళపత్ర గ్రంథాలను పరిరక్షించేందుకు కేంద్రం ముందడుగు వేస్తుంది. అదే ఈ నేపథ్యంలో తాళపత్ర గ్రంథాలు ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో వాటిలన్నిటిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మనతో పాటు సనాతన జీవన ట్రస్ట్ డైరెక్టర్ ఇందిరా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా పరిరక్షిస్తుంది? నమస్తే అండి. సనాతన్ జీవన్ ట్రస్ట్లో మ్యాన్యుస్క్రిప్ట్స్ విభాగానికి డైరెక్టర్ నేను. అండ్ నా పేరు ఇందిరా. జ్ఞాన్ భారతం మిషన్ని 2025లో ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నేషనల్ మ్యాన్యుస్క్రిప్ట్ మిషన్గా ప్రారంభించారు. సరిగ్గా 22 ఏళ్ళ తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా ఇదే ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్ తోటి, అంటే ఏఐ ఇంటర్వెన్షన్తో, టెక్నికల్ ఇంటర్వెన్షన్తో ఇంకా కొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి దేశవ్యాప్తంగా 1 కోటి మ్యాన్యుస్క్రిప్ట్స్ వరకు సర్వే చేసి డిజిటైజ్ చేసి ఒక నేషనల్ రిపోజిటరీ పెట్టాలి అనేది ఒక సంకల్పం అనమాట. అందులో భాగంగా ఏపీలో సనాతన్ జీవన్ ట్రస్ట్కి జ్ఞాన భారతంతో ఎంఓయూ అయ్యింది. సో మేము ఏపీలో సర్వే చేస్తూ ఉన్నాము. సర్వేలో భాగంగా ఇప్పటిదాకా ఒక ఆంధ్రప్రదేశ్లో 80,000 నుంచి 1,00,000 దాకా తాళపత్ర గ్రంథాలు, పేపర్ మ్యాన్యుస్క్రిప్ట్స్, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ సర్వే చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత కన్జర్వేషన్ చేస్తాం. కన్జర్వేషన్ తర్వాత డిజిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిజిటైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని నేషనల్ రిపోజిటరీలో పెట్టి ఏ దేశంలో ఉన్న అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక జస్ట్ క్లిక్ ద్వారా వాళ్ళకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్, ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏ విభాగం అయినా కూడా వాళ్ళు డిజిటల్ రిపోజిటరీలోంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్ని మ్యాన్యుస్క్రిప్ట్స్ మీరు డిజిటలైజేషన్ చేశారు? దేశవ్యాప్తంగా అంటే ప్రస్తుతం సర్వే ఫేజ్ నడుస్తుంది. అంటే ఇది ఒక 5 ఫేజెస్లో ప్లాన్ చేశారు. ఫస్ట్ అయితే మార్చి 16వ తారీఖు సర్వే ప్రారంభమైంది. సో జూన్ 16 దాకా అవుతుంది. అండ్ 70 లక్షల వరకు తాళపత్ర గ్రంథాలు, బిర్చ్ బాక్, పేపర్ అండ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకొక 30 lakhs అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్జర్వేషన్ ప్రక్రియకి స్టార్ట్ అయింది అనమాట. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. తర్వాత థర్డ్ ఫేజ్లో డిజిటైజేషన్, తర్వాత పబ్లికేషన్ అవన్నీ ఉంటాయి. చాలా ఓల్డ్ అయితే ఇవైతే మ్యాన్యుస్క్రిప్ట్స్ కానీ తాళపత్రాలు కానీ వీటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే ఎటువంటి లిక్విడ్ని కానీ దాన్ని వాడతారు? ఈ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ డ్రై బ్రషింగ్ చేస్తారు. సో దట్ దాంట్లో ఉన్న చెదలు కానీ పురుగులు కానీ ఉంటాయి కదా, అవి వాటి అవశేషాలన్నీ డ్రై బ్రషింగ్ ద్వారా తొలగిస్తారు. రెండో స్టెప్లో వచ్చేసి ఐసోప్రోపిల్ ఆల్కహాల్, అంటే మనం స్పిరిట్ అని అంటాం కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి దాంతో వెట్ క్లీనింగ్ చేస్తామన్నమాట. అలా చేసేటప్పటికి లీఫ్ క్లీన్ అయిపోతుంది. లీఫ్ క్లీన్ అయిన తర్వాత దానికి ఇంకొంచెం మాయిశ్చర్ ఇచ్చి మాయిశ్చర్ రిటైర్మెంట్ కోసం మనం లెమన్ గ్రాస్ ఆయిల్ యూస్ చేస్తాము. ఒకవేళ అక్షరాలు కనిపించకపోతే కనుక ల్యాంప్ బ్లాక్ సూట్ అంటారు, మసి అంటారు కదా, అది కొంచెం ఇంకా అప్లికేషన్ చేయడం వల్ల దాని మీద ఉన్న అక్షరాలు లెజిబిలిటీ కనబడుతుంది. సో దట్ వీ కెన్
స్కాన్ ఆర్ రీడ్. ఇప్పుడు దాకా మీ సర్వీస్లో చూసిన అద్భుతమైన తాళపత్ర గ్రంథం ఏది? ఇంకా ఫ్యూచర్కి ఈ తాళపత్ర గ్రంథాలకు సంబంధించి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మెసేజ్ అని కాదండి, వీ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అయితే అద్భుతమైన తాళపత్ర గ్రంథాలంటే నేను ఓపెన్ చేసే ప్రతి బండిల్లో కూడా నాకు ఏదో ఒక సిగ్నిఫికెంట్ ఐటమ్ కనిపిస్తుంది. వీటిల్లో కూడా వాళ్ళ స్క్రైబ్ పేర్లు ఉంటాయి. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా అనుకున్నాం, ఏదో ఒక చోట లీఫ్ విరిగిపోతే ఈ రామాయణం నందు ఈ ఆకు విరిగిపోయింది కాబట్టి నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను అనేది వాళ్ళు రాశారు. అంటే వాళ్ళు ఎంత పీరియాడికల్గా వాటిని చెక్ చేసుకుని దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే కనుక మళ్ళీ ఇంకొకటి రీప్లేస్ చేస్తున్నారనమాట. అంటే పోయిందని వదిలేకుండా రీప్లేస్ చేయడం. అట్లాగే కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్, అగ్రేరియన్ కమ్యూనిటీస్ అవన్నీ కూడా మనకి కనబడతాయి. ఆయుర్వేదం అయితే కనుక మనకి ఇప్పుడు హాస్పిటల్లో ఎలా అయితే మనం వెళ్ళగానే మన ఫైల్ ఒకటి చేతిలో పెడతారు చూడండి, అలాగే మన ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. అలాగే ప్రిస్క్రిప్షన్స్ కోసం కూడా వాడేవాళ్ళు ఆ రోజుల్లో. పేపర్ మీద మనం ఇప్పుడు ఏదేదైతే రాస్తున్నామో అవన్నీ కూడా ఈ తాళపత్ర గ్రంథాలు రాసేవాళ్ళు ఆ రోజుల్లో. పేపర్ అండ్ పెన్ ఇంక్స్ అవన్నీ లేనప్పుడు అన్నీ రాసేవాళ్ళు. ముఖ్యంగా విజయవాడలో ఎటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై చేశారు? ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ ఇంకా ఎటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై? మామూలుగా ఇవి రిపాజిటరీస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే టెంపుల్స్ అనుకోండి, లేదంటే బ్రాహ్మిన్స్ ఉంటారంటే వేద పండితులు కానీ వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. అలాగే టెంపుల్స్లో ఉంటాయి. మ్యూజియంస్ అండ్ లైబ్రరీస్ లైక్ దిస్ ఉంటాయి. అయితే మేము ఫస్ట్ ఠాగూర్ లైబ్రరీని, అంటే డిస్ట్రిక్ట్ లైబ్రరీ కాబట్టి ఠాగూర్ లైబ్రరీ టచ్ చేసాము. అక్కడ ఒక 2 ఉన్నాయి, మహాభారతం అండ్ రామాయణం. సత్యనారాయణపురం బ్రాంచ్లో వచ్చి ఆయుర్వేదం వైద్య చింతామణి అని ఒకటి దొరికింది. సర్వోత్తమ గ్రంథాలయంలో ఒక 2, అలాగే పిబి సిద్ధార్థలో ఒక 5 మాకు సర్వే భాగంలో వచ్చినప్పుడు తెలిసాయన్నమాట. సో కన్జర్వేషన్ ప్రొసీజర్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఇట్లానే ఆర్కైవ్స్, ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్లో కూడా 400 వరకు ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలే ఉన్నాయి. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో కన్జర్వేషన్కి మా సెంటర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము వచ్చి కన్జర్వ్ చేస్తాం అట్లా. సో చూసారు కదా, తాళపత్ర గ్రంథాలని భద్రపరచడం, వాటిని పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా ఆవిడ చెప్తున్నారు. అదేవిధంగా ఈ తాళపత్ర గ్రంథాలు చూసుకుంటే ముఖ్యంగా దేవాలయాల్లో కానీ, సనాతన ధర్మానికి సంబంధించి దేవాలయాల్లో అటువంటి వాటిల్లో ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రతి ఒక్కటి కూడా పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజెంట్ సిద్ధార్థ కాలేజ్లో ఉన్న తాళపత్ర గ్రంథాలను కూడా ఇట్లానే ప్రిజర్వ్ చేసి, అంటే అవి ఎలా ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటంటే చాలా హిస్టారిక్ గ్రంథాలు కాబట్టి అప్పటి నుండి ఇప్పటికీ ఎలాగా అవి రూపాంతరం చెంది, లేకపోతే ఏమన్నా దాని మీద ఉన్న లిపి కానీ, దాని మీద ఉన్న అక్షరాలు కానీ ఎటువంటి మార్పులన్నా వచ్చినాయా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. విజయవాడలోని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కు నిత్యం వేలాది మంది వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రతిదానికి పెద్ద క్యూ కనిపిస్తాయి. వివిధ పరీక్షల కోసం రోగులు ఎండలో రకరకాల వార్డులకు తిరగాల్సి ఉంటుంది. అందుకే రోగుల సహాయకులు ఎండబారిన పడకుండా అధికారులు పరదాలు ఏర్పాటు చేశారు. రోగులకు మంచినీటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో తమకు కాస్త ఉపశమనం కలిగిందని రోగులు అంటున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలంలో పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 3 మండలాల్లో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కాజాలూరు మండలంలోని కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. అనంతరం డాక్టర్ దేవరపల్లి లలిత రోగులను పరీక్షించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో వైద్య సదుపాయాలు అందేలా ఇలాంటి కంటైనర్ ఆసుపత్రులు ఉపయోగపడతాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పేదలు, వృద్ధులు, దూర ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా మారాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలం పెనుమల్ల గ్రామంలో కియా సహారావారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం గారు యొక్క ఆధ్వర్యంలో పెనుమల్ల గ్రామంలో గ్రామీణ సంచార వైద్యశాల ద్వారా మొబైల్ బస్సు వచ్చి ఉన్నది. దాని ద్వారా గ్రామంలో గల ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు, అదేవిధంగా మందులు, అదేవిధంగా బీపీ, షుగర్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సత్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొబైల్ డిస్పెన్సరీ వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా గ్రామంలో 4-5 గ్రామాలు ఇప్పటికే చేయటం జరిగింది. దాంట్లో భాగంగా పెనుమల్ల గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీపీలు, షుగర్లు, బ్లడ్ టెస్ట్లు. కాజులూరు మండలం నుంచి వచ్చాం. కాజులూరు మండలంలో రీసెంట్గా సహారా క్లినిక్స్ పెట్టడం జరిగింది. ఇవి సత్యం గారి ఫౌండేషన్ ద్వారా నడుస్తున్నాయి.
ఇది మెయిన్ మోటివ్ వచ్చేసి గేరియాట్రిక్ హెల్త్ అండ్ పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు వరకు అయితే మనం ఈ మండలంలో ఒక 5 క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ రోజు 5వది. ఇప్పుడు వరకు కుయ్యేరు, కోలంక, గొల్లపాలెం, దుగ్గుదూరు వెళ్ళామండి. ఈ రోజు కూడా కొంతమంది పేషెంట్లు చూడడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు చాలా వరకు పెద్ద వయసు గల వాళ్ళు రావడం జరిగింది. ఎక్కువ బీపీ, షుగర్ సమస్యలతో వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకవేళ టాబ్లెట్స్ అవసరం అయితే రాయడం జరిగింది. ఒకవేళ ఫర్దర్గా వాళ్ళు ఫాలోఅప్కి రావాలి అంటే కంటైనర్ క్లినిక్స్కి రమ్మని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గంగవరం, ద్రాక్ష రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. కూర తెచ్చాను, ఉట్టి మీద పెట్టాను, వండమని చెప్పవే కుడికో నా తడిక. అత్తవారింటికి కొత్తగానే నిలితే యారాలు పోరాయనే, యారాలు పోరాయనే. నోమినో మన్నాలా చిన్ని మువ్వ, నో మన్ననాలమ్మ చిన్ని మువ్వ. ఈ దేశానికి వారసులం, మూలవాసులం, పనిలో పదును దేరిన సృజనకారులం. మన జానపదాలు ప్రతి ఆదివారం రాత్రి 9:30 మీ వైకే టీవీలో. అవనిపై అద్భుతాలు, అనితర సాధ్యమైన సాహసాలు, అనిర్వచనీయమైన ఆవిష్కరణలు, అలుపెరగని పోరాట గాథలు, ఆసక్తి కలిగించే కథనాలు. వరల్డ్ ఆఫ్ వండర్స్ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 మీ వైకే టీవీలో. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండింటి మధ్య పోటీ, ఈ రెండింటికే అధికారం. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. దళపతి విజయ్ ఒక అనూహ్య తుఫానులా వచ్చి మొత్తం రాజకీయ సమీకరణాలని తారుమారు చేశాడు. టీవీకే పార్టీ పెట్టి సునామీలా చుట్టేశాడు. ఇది కేవలం ఒక విజయం కాదు, ఒక సైలెంట్ రెవల్యూషన్. ఈ విజయంలో పైకి కనిపించేది ఒక్క విజయ్ ముఖం మాత్రమే, కానీ వెనక నుంచి గేమ్ ని ప్లాన్ చేసిన వాళ్ళు, ఆ స్ట్రాటజీని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసిన మాస్టర్ మైండ్స్ ఎక్కడా కనిపించని సీక్రెట్ టీమ్. ఆ 5గురు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మిస్టరీగా మారిపోయారు. ఎవరు ఈ సీక్రెట్ ప్లేయర్స్? ఎలా ఒక సినీ స్టార్ ను సూపర్ పొలిటికల్ ఫోర్స్ గా మార్చారు? ఇప్పుడు చూద్దాం.
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక 5 సీక్రెట్ సభ్యులు నిర్మాణాత్మక పాత్ర పోషించారు. దీంతో వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ 5 ఎవరంటే, తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమాన గణం ఉంది. అభిమానులు విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికీ అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవటం మాత్రమే. అందులో భాగంగానే విజయ్ కోసం 5 సభ్యులు సీక్రెట్ టీం ఎన్ ఆనంద్, అరుణ్ రాజ్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, కేఏ సెంగుట్టవన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వర్తించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు. ఆనంద్ 2026లో పుదుచ్చేరిలోని బస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఈయన బస్సీ ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను దళపతి అని సంబోధించే ఆయన విజయ్ అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కన్ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరు ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయగా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత కళ్లల్లో నీళ్లతో భావోద్వేగానికి లోనైన ఆనంద్ విజయ్ పక్కన కూర్చొని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుంచి ఆనంద్ విజయం సాధించారు. ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్ రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను బాధుడులు విచారణలు నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్ రాజ్ విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన టీవీకే అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్ రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన 2024 ఎన్నికల్లో తిరుంచేగూడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నిర్మల్ కుమార్ టీవీకే పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసిన రాజకీయ మెళకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి అన్నా డీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆయన టీవీకేలో చేరారు. నిర్మల్ టీవీకేలో చేరిన తరువాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూతుల స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పకుండ్రం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అధవ్ అర్జున భారతదేశంలో లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన అధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని వాయిస్ ఆఫ్ కామన్స్ అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు.
త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో అధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలన్ నేతృత్వంలోని వీసీకే పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. అనంతరం టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లువాక్కర్ నుంచి గెలుపొందారు. ఇక సీనియర్ నాయకుడైన సెంగొట్టయ్యన్ టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. గోబిచెట్టిపాలయం నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎంజీ రామచంద్రన్తో సహా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి జయలలిత మరణం అనంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కె పళనిస్వామి మరియు చెంగొట్టయ్యన్ ఇద్దరు పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్ పన్నీర్ సెల్వన్ను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగొట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. రాజకీయాల్లో ప్రతి విజయం వెనుక కనిపించని కథలు ఉంటాయి, మాట్లాడని పేర్లు ఉంటాయి, వెలుగులోకి రాని మేధస్సు ఉంటుంది. విజయం కూడా అలాంటిదే. ప్రజల ముందు ఉన్నది ఒక నాయకుడు, కానీ ఆ నాయకుడి వెనక నిలిచింది ఒక బలమైన ఆలోచన, ఒక ఖచ్చితమైన వ్యూహం, ఒక కట్టుదిట్టమైన టీం. ఈ 5గురు కేవలం వ్యక్తులు కాదు, విజయ్ రాజకీయ ప్రయాణానికి బలమైన పునాదులు, స్టార్ పవర్ ను ఓట్లుగా మార్చిన అసలైన ఆర్కిటెక్ట్స్. ఇప్పుడు తమిళనాడులో మొదలైన ఈ మార్పు ఇక్కడితో ఆగుతుందా, లేక దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందా? ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది సాధారణ విజయం కాదు, ఇది ఒక కొత్త రాజకీయ యుగానికి ప్రారంభ సంకేతం. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేయడమే కాదు, అది ఒక నమ్మకం, ప్రజలిచ్చే తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. దాని ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఇదే మన వ్యవస్థ బలం. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్న సీన్ చూస్తే ఈ నమ్మకాన్నే ఎగతాళి చేస్తుంది. ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నా అధికారం వదలని మంకుపట్టు, ప్రజలు చెప్పిన మాటను అంగీకరించకుండా అదే ప్రజాస్వామ్య ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేయడం. ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు, వ్యవస్థను సవాల్ చేసే స్థాయికి చేరిన ఒక సంక్షోభం. అసలు ప్రజా తీర్పు కంటే పెద్దది ఏదైనా ఉందా? దానిపై గౌరవం లేదా, లేక అధికారమే అంతిమమా? దానికోసం ఎంతకైనా బరితెగిస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పశ్చిమ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడగానే మెజారిటీ కోల్పోయిన పక్షం నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోవటం ప్రజాస్వామ్య సాంప్రదాయం. కానీ ఇక్కడ మమత తన ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, బీజేపీ తన స్థానాలను దొంగలించిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజా తీర్పును సవాలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని దుయ్యబడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలనే తప్పుపడుతున్న ఆమె వైఖరి బెంగాల్ రాజకీయాలకే ఒక కళంకంగా తయారైంది. ఎన్నికల ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే బెంగాల్ అసెంబ్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పు అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 147 కాగా బీజేపీ ఏకంగా 207 స్థానాలను గెలుచుకుని ప్రమజ్జనం సృష్టించింది. గత 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంటే బీజేపీకి మెజారిటీ మార్కు కంటే 60 సీట్లు ఎక్కువే ఉన్నాయి. ఇది తిరుగులేని ప్రజా మద్దతుకు నిదర్శనం. ఇంతటి భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ అధికార పీఠాన్ని వదిలిపెట్టనని మమతా బెనర్జీ ప్రకటించటం రాజ్యాంగ విలువలను తుంగలు తొక్కడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఖచ్చితంగా ఉండాలి. అధికారం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల సభ నుండి వస్తుంది తప్ప వ్యక్తిగత పట్టుదలల నుంచి రాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 స్పష్టంగా చెబుతున్న దాని ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఒక ముఖ్యమంత్రి స్పష్టంగా మెజారిటీ కోల్పోయారని ఫలితాల ద్వారా తేలిపోయినప్పుడు గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ప్రజల చేత తిరస్కరించబడిన తర్వాత కూడా అధికారంలో కొనసాగాలని చూడటం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం, చట్ట విరుద్ధం కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 శాసనసభ గడువును 5 ఏళ్లుగా నిర్ణయించినప్పటికీ అది మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వానికి ఎలాంటి రక్షణ కవచం కాదు. బెంగాల్ 5 ఏళ్ల పదవీ కాలం మే 7తో ముగుస్తుంది. ఇప్పుడు బెంగాల్ పరిణామాల్లో గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. ఒకవేళ మమతా బెనర్జీ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే గవర్నర్ ఆమెను బర్తరఫ్ చేసే అధికారం కలిగి ఉంటారు. మెజారిటీ సాధించిన బీజేపీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించడం లేదా అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాల్సిందిగా ఆదేశించడం వంటి చర్యలు గవర్నర్ తీసుకోవచ్చు. బల పరీక్షలో ఓడిపోయిన తర్వాత కూడా దిగి రాకపోతే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుంది. మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు అంటే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని చెప్పటం చట్టపరంగా కోర్టుల్లో తేల్చుకోవాల్సిన అంశాలే తప్ప అవి రాజీనామా ప్రక్రియను అడ్డుకోలేవు. ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాని నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ఫలితాలనే గుర్తించననటం అరాచకత్వానికి దారితీస్తుంది. ఇది కేవలం పశ్చిమ బెంగాల్కే పరిమితమైన సమస్య కాదు. రేపు ఓడిపోయిన ప్రతి నాయకుడు ఇదే బాట పడితే దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. అధికార బదిలీ అనేది శాంతియుతంగా నిబంధనల ప్రకారం జరగాల్సిన అత్యున్నత ప్రజాస్వామ్య ప్రక్రియ అని మమతా గుర్తించాల్సి ఉంది. చివరగా
చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో గెలుపును ఎంత హుందాగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అంతే గౌరవంగా అంగీకరించాలి. మమతా బెనర్జీ వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు రాజ్యాంగ వ్యవస్థలను సవాలు చేయటం ఆమె రాజకీయ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. 80 సీట్లతో 207 సీట్లు సాధించిన ప్రత్యర్థిని ఎదిరించి అధికారంలో కొనసాగాలి అనుకోవటం రాజకీయంగా ఆత్మహత్య సదృశమే అవుతుంది. రాజ్యాంగ నిబంధనలు, గవర్నర్ అధికారాలు మరియు సుప్రీంకోర్టు తీర్పుల ముందు ఈ మొండి వైఖరి ఎంతో కాలం నిలవదు. ప్రజా తీర్పును శిరసావహించి పక్కకు తప్పుకోవటం ద్వారానే మమత తన గౌరవాన్ని కాపాడుకోగలరు. లేని పక్షంలో రాజ్యాంగం తనదైన శైలిలో ఈ సంక్షోభానికి ముగింపు పలుకుతుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు మనల్ని పైకి తీసుకెళ్తుంది, కానీ ఓటమి మన అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది. ఓడిన తర్వాత తీసుకునే నిర్ణయమే ఒక నాయకుడి స్థాయిని నిర్ణయిస్తుంది. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది కూడా అదే. ఇది కేవలం ఒక పదవి గురించి కాదు, ప్రజా తీర్పు పట్ల గౌరవం ఉందా లేదా అన్న దానిపై ఒక పరీక్ష. ప్రజలు చెప్పిన మాటను గౌరవిస్తారా లేక అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వ్యవస్థనే ఢీకొంటారా? ఈ క్షణం తీసుకునే నిర్ణయం ఒక రాష్ట్ర భవిష్యత్తుకే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకానికి దిశానిర్దేశం చేస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దిశగా మళ్లుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు పెరగడం అంతర్జాతీయ ఆందోళనకు దారితీస్తుంది. వాణిజ్య నౌకలు చిక్కుకుపోయిన పరిస్థితుల్లో వాటిని రక్షించేందుకు అమెరికా యుద్ధ నౌకలను పంపిస్తామని ప్రకటించగా, దానికి ప్రతిగా ఇరాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా డాల్ఫిన్లతో మైన్ల దాడి అనే అంశం ఇప్పుడు భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. అసలు యుద్ధాల్లో డాల్ఫిన్ల వినియోగం ఎంతవరకు నిజం? వాచ్ ది స్టోరీ. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింతగా తీవ్రతరం అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గంలో ఉండటంతో అక్కడ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అమెరికా యుద్ధ నౌకలను పంపిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం పరిస్థితిని మరింతగా వేడెక్కించింది. ఈ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి ఒక సంచలన ప్రకటన వెలువడింది. అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసేందుకు మైన్లను మూసుకువెళ్లే డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డాల్ఫిన్లు వంటి సముద్ర జీవులను యుద్ధంలో ఉపయోగించడం ఎంతవరకు సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ
ఈ అంశంపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ స్పందిస్తూ అమెరికా వద్ద ఆత్మాహుతి డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేనని పేర్కొన్నారు. అయితే ఇరాన్ వద్ద ఇలాంటి వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. మరోవైపు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాగ్ కెయిన్ ఈ కథనాలను పూర్తిగా తోసిపుచ్చారు. అయినప్పటికీ ఈ చర్చ అంతటితో ముగియలేదు. డాల్ఫిన్ల గురించి ఈ చర్చ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వాటి సహజ లక్షణాల్లోనే ఉంది. డాల్ఫిన్లు ఎకోలొకేషన్ అనే ప్రత్యేక సామర్థ్యంతో నీటి అడుగున ఉన్న వస్తువులను ప్రతిధ్వనుల ద్వారా ఖచ్చితంగా గుర్తించగలవు. ఈ లక్షణం వల్ల సముద్రంలో దాగి ఉన్న మైన్లు, సబ్మెరైన్లు లేదా ఇతర పరికరాలను గుర్తించడం వీటికి సులభం. ఈ కారణంగానే కొన్ని దేశాలు డాల్ఫిన్లను ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. డాల్ఫిన్లకు కెమెరాలు, సెన్సార్లు అమర్చి సముద్రం అడుగున గమనికలు సేకరించే విధంగా ఉపయోగించే ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయి. శత్రు కదలికలను ముందుగానే గుర్తించడం, నౌకలను రక్షించడం వంటి పనుల్లో ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఈ రంగంలో రష్యా పేరు తరచుగా వినిపిస్తుంది. క్రిమియా ప్రాంతంలోని సేవాస్తోపోల్ నౌక స్థావరం రష్యాకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగినది. ఈ ప్రాంతంలో తమ నౌకలను రక్షించేందుకు డాల్ఫిన్లను ఉపయోగించినట్టు గతంలో పలు నివేదికలు వెలువడ్డాయి. నీటి అడుగున దాడులు జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా వీటిని ఉపయోగించారని సమాచారం. ఇక అమెరికా విషయానికి వస్తే అధికారికంగా అంగీకరించకపోయినా కోల్డ్ వార్ సమయంలోనే సముద్ర జీవులపై ప్రయోగాలు ప్రారంభం అయినట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి. 1959 నుంచే అమెరికా నేవీ డాల్ఫిన్లు కాలిఫోర్నియా సీ లయన్కు శిక్షణ ఇస్తోందని సమాచారం. మైళ్లను గుర్తించడం, పోర్టు భద్రత, శత్రు డ్రైవర్స్ను గుర్తించడం వంటి పనుల్లో వీటిని ఉపయోగించినట్టు చెప్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జంతువులను నేరుగా ఆత్మాహుతి దాడులకు ఉపయోగిస్తున్నారనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటికీ లేవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాముకాజీ డాల్ఫిన్లు అనే భావన ఎక్కువగా ప్రచారమే కావచ్చు. ఇక ఇరాన్ విషయానికి వస్తే సోవియట్ యూనియన్ నుంచి శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసిందనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఈ సమాచారం ఎంతవరకు నిజమో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇలాంటి అసాధారణ యుద్ధ పరిస్థితుల ప్రస్తావన ప్రత్యర్థిపై మానసిక ఒత్తిడిని సృష్టించే ప్రత్యామ్నాయంగా కూడా చూడవచ్చు. ఇది సైనిక చర్య కంటే సైకలాజికల్ వార్లో భాగంగా ఉండే అవకాశమూ ఉంది. మొత్తానికి డాల్ఫిన్లు సముద్ర భద్రతతో సహాయక పాత్ర పోషించగలవు. కానీ వాటిని మైళ్లను మోసుకు వెళ్లే ఆత్మాహుతి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారనే వాదనకు ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఈ అంశం బయటకు రావడం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. డాల్ఫిన్ల వినియోగం
వినియోగంపై చర్చలు ఎంత ఆసక్తికరంగా ఉన్నా అసలు సమస్య మాత్రం అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలే. హార్మోజ్ జలసంధిలో పరిస్థితులు ఎలా మారతాయో ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేక చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందా?